నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే ప్రపంచంలోనే అతిపెద్ద నేచురల్ గ్యాస్ ఫీల్డ్ అయిన సౌత్ పర్సు పైన అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ఇది ఇరాన్లోని బూషేర్ ప్రావిన్స్లో ఉంది. ఇక్కడ దాదాపు ఒక రోజులో 100 మిలియన్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు ఉత్పత్తి అవుతూ ఉంది. ఈ దాడుల తర్వాత బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు $110కు చేరుకుంది. దీంతో నేచురల్ గ్యాస్ సంక్షోభం తలెత్తవచ్చని చెప్పేసి అటు సౌత్ పర్సుపై దాడి అనంతరం గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మనం చూసుకుంటే కానీ రాబోయే రోజుల్లో గల్ఫ్ దేశాల్లోని పెట్రోకెమికల్ ఫెసిలిటీస్ పైన దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. సౌదీలోని జుబైల్, సామ్రెఫ్, ఖతార్లోని మిసాయిద్, రస్ లఫాన్ రిఫైనరీ, యుఏఈలోని ఆల్ హసాన్ గ్యాస్ ఫెసిలిటీల పైన అటాక్ చేస్తామని చెప్పి శాటిలైట్ ఫోటోలను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఖతార్లోని రస్ లఫాన్ రిఫైనరీ పైన దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇరాన్ చెప్పిన విధంగానే మనం చూసుకుంటే ఖతార్లోని రస్ లఫాన్ రిఫైనరీ పైన విజయవంతంగా దాడి చేసింది. దీన్ని కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తీవ్రంగా ఖండించడం జరిగింది. ప్రస్తుతం ఇజ్రాయిల్ మరియు అమెరికా ఇరాన్లోని గ్యాస్ ఫీల్డ్ పైన దాడి చేసిన తర్వాత ఖతార్ దేశం కూడా ఇది ఇర్రెస్పాన్సిబుల్ మరియు అలాగే ఈ యొక్క దాడిని మేము ఖండిస్తూ ఉన్నామని తెలపడం జరిగింది. ఇజ్రాయెల్, అమెరికా న్యాచురల్ గ్యాస్ పైన గ్యాస్ ఫీల్డ్ పైన దాడి చేయడాన్ని మేము అంగీకరించబోమని ఖతార్ ప్రకటించిన తర్వాత కూడా ఖతార్ దేశం మీద మనం చూసుకుంటే ఇరాన్ దాడి చేయడం ప్రస్తుతం తీవ్రమైన ఉద్రిక్తతలకు దారి తీస్తూ ఉంది. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క యుద్ధం త్వరలో ముగియాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.